మీతో ఈ రాత్రి సమయంలో పంచుకునే వాక్యం, లెట్ us embrace a new life in Christ. మనం యేసయ్యలో ఒక నూతనమైన జీవితంని హత్తుకోవాలి. యేసయ్యలో మనం ఒక నూతనమైన జీవితంని హత్తుకోవాలి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావములనే మీరు వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావముని ధరించుకొనుడి. ఇక్కడ మన పాతవి అంతా వదిలిపెట్టి నూతనమైన దాన్ని ధరించుకోవాలంట. నేను నా చిన్నప్పటి నుండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తమిళనాడు రాష్ట్రంలో న్యూ ఇయర్ అంటే చాలా సంతోషంగా వేచి ఉంటాం. మాకు చిన్నప్పటి నుండి ఆ చర్చిలో ఇలా ప్రామిస్ కార్డ్ తీసే అలా ఏమి ఉండదు. ప్రామిస్ కార్డ్ అనేది ఏమి ఉండదు. కాకపోతే అందరు కూడా ఒక తీర్మానంని తీసుకుంటారు. వ్యక్తిగతంగా ఒక తీర్మానం, నేను ఈ సంవత్సరం ఇలా ఉంటాను. అది ఎలా చేస్తామంటే ఆ జనవరి 1వ తారీఖు ఎలా ఉంటామో సంవత్సరం అంతా అలా ఉంటాం అని చెప్పి అనుకునేవాళ్ళం. ఎవరో బోధించిందంతా కాదు, అలా మేము అనుకునేవాళ్ళం. జనవరి 1వ తారీఖు ఎలా మనల్ని పరిశుద్ధంగా నీతిగా కాపాడుకుంటామో ఈ సంవత్సరం అంతా కూడా నీతిగా పరిశుద్ధంగా మనల్ని కాపాడుకోగలుగుతాం అని చెప్పి అలాంటి ఒక తీర్మానాన్ని తీసుకుంటాం. ఇప్పుడు వాగ్దానంని తీసుకొని చర్చి ముగించబడిన తర్వాత ఆ వాగ్దానంని ఒకరితో ఒకరు నీకే వచ్చిందని ఎలా సంతోషంగా చూసుకుంటున్నామో ఆ దినంలో నువ్వేం తీర్మానం తీసుకున్నావు అని చెప్పి ఒకరినొకరు తెలుసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మన ప్రాచీన స్వభావంని మనం విడిచిపెట్టి నూతనమైన స్వభావంలోకి మనం ప్రవేశించాలి. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నారు, ఇదిగో గొడ్డలి వేరు దగ్గర ఉంచబడింది, ఫలం ఇవ్వని చెట్టు వేరుతో సగం నరకబడును అన్నారు. అనగా యేసయ్య మనల్ని మన చెట్టు అనే పాపంని క్షమించటమే కాదు, నరికివేయటమే కాదు, వేరుతో సగా దాన్ని తీసివేసి నూతనమైన స్వభావంని మనల్లో పుట్టించుటకు యేసయ్యకు మాత్రమే అది సాధ్యం. కనుకనే that you be renewed in the spirit of your mind. మన మనసులో అన్ని మార్చబడాలి. పాపం అంతా కూడా లోన్ నుండి వస్తుంది, వేరు హృదయంలో ఉంది కనుక వేరుతో సగా అది తీయబడాలి. వేరు తీయక ఉన్న కాలం అంత వరకు మన ఎన్నిసార్లు చెట్టు నరికి మా ఇంటి పక్కన ఆ ఇంటికి మా ఇంటికి మధ్యలో చిన్న గ్యాప్లో ఒక వేప చెట్టు వచ్చింది. నేను అప్పుడే ఎవరి చేతైనా తీసేసి ఉంటే అయిపోయేది. సరే పర్లేదు వదిలితే బాత్రూంలో అలా పెద్ద క్రాక్ వచ్చేసింది. తర్వాత చూస్తే ఆ చెట్టు పెద్దగా వచ్చి ఉంది. దాన్ని నరికేసి యాసిడ్ పోయమని చెప్పాను. యాసిడ్ పోస్తే ఈ చోట అంతా భయంకరమైన పొగ, అంత యాసిడ్ పోసిన మరలా ఒక నెల తర్వాత చూస్తే మరలా దాంట్లో కొత్తగా ఒక చిగురు వచ్చింది. ఇది దేన్ని చూపిస్తుందంటే వేరు లోతుగా వెళ్ళింది కనుక వేరుతో సగ తీయాలి. ఇప్పుడు మనలో ఉన్న పాపం కూడా అలాంటిదే. పాపం క్షమించబడితే అది సరిపోదు, యేసయ్య పాపముని క్షమిస్తే అది సరిపోదు, వేరుతో సగ తీయాలి. వేరుతో సగ తీయాలంటే పరిపూర్ణంగా అది తీసివేయబడాలి.
అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 24వ వచనంలో put on a new self which in the likeness of God has been created in righteousness and holiness of truth. నీతియు పరిశుద్ధతయు, క్రీస్తునందు కలిగే నీతియు పరిశుద్ధతయు మనం ధరించుకోవాలంట. యేసయ్య దానికే కృపను సత్యంని తీసుకొని వచ్చారు. కృపా సత్యం మనకు సహాయం చేస్తుంది. ఎలా సహాయం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నామంటే అన్నం తిన్న తర్వాత ప్లేట్స్ని శుభ్రంగా సబ్బు పెట్టి కడిగి అలా పక్కన పెడుతున్నాం. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు స్టెరిలైజర్ ఉంటుంది. భోజనం చేసి ప్లేట్ని కడిగిన తర్వాత అక్కడ స్టెరిలైజర్ ఉంటుంది. దాంట్లో నీళ్ళు అలా ఉడుకుతూ ఉండిద్ది. దాంట్లో ప్లేట్ని అలా పెట్టి మళ్ళా తీయటానికి ఉంటుంది. దాంతో తీసిన వెంటనే చల్లారిపోయింది. బయట తీసిన వెంటనే స్టెరిలైజర్ మనం ఎంత సబ్బు రుద్ది కడిగినా కూడా స్టెరిలైజర్లో పెట్టి తీసినప్పుడు దాంట్లో ఉన్న క్రిములంతా చచ్చిపోతాయి. మనం అలాంటిది ఎవరు వాడట్లేదు. అది ఇది దేన్ని చూపిస్తుందంటే, మనలో ఉన్న పాపం ఈ 2025లో చిగురించినదంతా కూడా వేరుతో సగా తీయబడాలి. లేదు, వేర్ల పాతుకుపోయినదంతా కూడా వేరుతో తీయబడాలి. దానికే బాప్తిసం ఇచ్చే యోగాన్ని చెప్తున్నారు. వేరు దగ్గర గొడ్డరి ఉంచబడింది. అది దేనికంటే సహాయం చేయుటకు, పాపంని పరిపూర్ణంగా విడిచిపెట్టుటకు, పాపం నుండి మనం విడుదల పొందుటకు మనకు సహాయం కొరకే గొడ్డరిని యేసయ్య అక్కడ ఉంచారు. ఇక్కడ చూస్తున్నాము, లే అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన పాపములన్నిటినీ యేసయ్య పాదం దగ్గర ఉంచాలి. మనలో ఉన్న ఓటమి అన్నిటినీ మనల్ని యేసయ్య దగ్గర సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించాలి. అయ్యా, నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, పాపమును వదలకలేకపోతున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని యేసయ్య పాదం దగ్గర మనల్ని ఉంచినప్పుడు యేసయ్య మనకు సహాయం చేస్తుంటారు. ఫీల్ రిమోర్స్ఫుల్ అబౌట్ యువర్ సిన్స్. మన పాపంని గురించి పశ్చాత్తాపపడాలండి. కొందరికి ఎంత పాపం చేసినా కూడా పాపంని గురించిన పశ్చాత్తాపమే కలగదు. పాపంని గురించిన పశ్చాత్తాపం కలగాలి. నేను పాపిని అని చెప్పి గ్రహించాలి. నన్ను నేను రక్షించుకోలేను, మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు అని చెప్పి గ్రహించగలగాలి. యేసయ్య మాత్రమే నన్ను రక్షించగలుగుతారు, ఈ పాపము నుండి విడుదల యేసయ్య మాత్రమే ఇవ్వగలుగుతారు అని చెప్పి గ్రహించగలగాలి. రికగ్నైజ్ యువర్ సిన్ఫుల్ స్టేట్. నేను పాపంలో ఉన్నాను, నేను పాప ఊబిలో ఉన్నాను, నాకు పాపము నుండి విడుదల కావాలి అని చెప్పి మనల్ని మనం గ్రహించాలి. మనం ఉన్న స్థితిని గ్రహించాలి. నేను యేసయ్యకు దూరముగా జీవిస్తున్నానని గ్రహించాలి. నేను యేసయ్యకు సన్నిహితముగా రావాలని గ్రహించాలి. నేను ఇంకా వేరు పారిన జీవితంలో జీవించట్లేదు, పరిశుద్ధతలోను నీతిలోను వేరు పారిన జీవితంలో నేను జీవించట్లేదు, నేను జీవించాలి అనే ఆశ కలగాలి. అనే ఆశని దేవుడు మనల్ని పుట్టించగలుగుతారు కనుక మనం గ్రహించాలి. నేను పాపంలో ఉన్నాను, నేను ఇంకా వేరుపారిన జీవితంలో జీవించట్లేదని గ్రహించాలి. మన జీవితంలో రెండు మార్గంలో మనం నడవలేము. ఏలియా ఒకసారి కర్మెల్ పర్వతం మీద ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచి ఈ మాటను చెప్తున్నారు. ఎంతకాలం నేను కృంది నడుస్తారు అనగా, హౌ లాంగ్ విల్ యూ జంప్ విత్ 2 limbs? మీరు 2 మార్గంలో ఎంతకాలం ఉంటారు? యేసయ్యను వెంబడిస్తే యేసయ్యను వెంబడించండి, బయలుదేవతని వెంబడిస్తే బయలుదేవతని వెంబడించండి. రెండిట్లే ఉండటం సరికాదు అని చెప్పారు. ఐదర్ వన్ లైఫ్. మనం ఏదైనా ఒక జీవితమే జీవించాలి. మొన్నటి వరకు చలి ఎక్కువ ఉంది, సడన్గా చలి తగ్గిపోయింది. అప్పుడు వెంటనే ఎక్కడో వర్షం పడి ఉండాలి, ఎక్కడో ఏదో జరిగి ఉండాలి, దానికే ఇంత మార్పు కలిగింది.
మనం ఇప్పుడు ఫ్యాన్ కావాలని అనుకుంటున్నాం. 2 రోజుల క్రితం వరకు చలి పుట్టింది, కానీ ఇప్పుడు ఫ్యాన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎక్కడో ఏదో వర్షం పడిందో ఏదో జరిగిందో. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదో ఒక్క మార్గంలోనే ఉండాలి, కానీ 2 మార్గం సరికాదు. 2 జీవితంలో జీవించడం క్రైస్తవులకు సరికాదు. ఐదర్ వన్ లైఫ్. గాడ్ డస్ నాట్ సపోర్ట్ డబుల్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. దేవుడు 2 విధమైన మార్గ జీవితంని ఎన్నడూ కూడా సపోర్ట్ చేయరు. ఏదో ఒక్క మార్గంనే వెంబడించాలి. ఏదో ఒకటి. 2 కుదరదు. 2 జీవితం కుదరదు. ఏదైనా ఒక్క జీవితంనే వెంబడించాలి. 2 జీవితం కుదరదు. ఇలాంటి చాలా మంది క్రైస్తవులను చూస్తుంటే చర్చికి వెళ్ళి వస్తున్నారు, వెళ్ళి వచ్చిన తర్వాత మామూలు జీవితంనే జీవిస్తున్నారు. అనగా మామూలు జీవితం అంటే బూతులు, చెడ్డ మాటలు, లేదు దేవునికి అయిష్టమైన కార్యములు, కక్ష, క్రోధం, ఈడ్స. కనుక మనం దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నేను ఒక్క మార్గంలో ఉండాలి, మీ మార్గంలో ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయండి. మత్తయి రాసిన 9వ అధ్యాయం 16-17 వచనం చదువుతాం. మత్తయి రాసిన 9వ అధ్యాయం 16-17 వచనం చదువుతాం. చదువుతాం చూడండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల మాసిక బట్టని వెలితిపరచును, చినుగు మరి ఎక్కువ అవును. మరియు పాత తీర్తిలో కొత్త ద్రాక్షరసం పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తిలోను పోయిదురు. అప్పుడు 2 చెడిపోక ఉండునని చెప్పారు. చూడండి, ఇప్పుడు పాత బట్టలో మీ దగ్గర ఒకటి ఉంది, దాంట్లో ఇప్పుడు కొత్తగా కొట్టుకు వెళ్ళి ఒక బట్టలు కొనుక్కొచ్చి ఈ రెండింటిని కలిపి ఒక చొక్కా కుట్టి ఇవ్వండి, జాకెట్ కుట్టి ఇవ్వండి అని ఎవరైనా చెప్తారా? లేదు. కొత్తదాన్ని కుట్టాలి, పాతదానితోనే ఉంచాలి. అలాగే ద్రాక్షరసం ఆనాడు దిత్తి అనగా ఆ అనిమల్ స్కిన్ వాడేవారు. ఆ స్కిన్లో ఆ పాత చర్మంలో కొత్త ద్రాక్షరసం పోస్తే అది పిగిలిపోయిద్దంట, చినిగిపోయిద్దంట. యేసే చెప్తున్నారు, కొత్త ద్రాక్షరసంని కొత్త చర్మంలోనే ఉంచాలి, పాత ద్రాక్షరసంని పాత దాంట్లోనే ఉంచాలి. ఇప్పుడు మనకు 2025ని దాటుకొని వెళ్ళబోతున్నాం. మన జీవితం కూడా 25లో ఉన్నదంతా 25లోనే ఉంచేస్తాం. 25లో ఉంచి తలుపేసి నెట్టేస్తాం. 26లో ఒక నూతనమైన జీవితంని ప్రారంభిస్తాం. ఒక నూతనమైన ప్రారంభం, ఒక తీర్మానం తీసుకోవాలి. మీరు ఈ వాగ్దానం మనకు సంతోషాన్ని ఇస్తుంది. అదే సమయంలో మనం ఒక తీర్మానం తీసుకుంటాం. ఏదో ఒక తీర్మానం మీ జీవితంలో, నేను ఇలా ఉంటాను, ఈ సంవత్సరం నేను ఈ కార్యం చేస్తాను. ఈ సంవత్సరం మీరు ఏదైతే మీరు జయించలేక ఉన్నారో, ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడినా కూడా ఏ విషయమై మీరు జయించలేక ఉన్నారో, దాటి వెళ్ళలేక ఉన్నారో, దాన్ని చేయుటకు దేవుని కృపని అడుగుదాం. అర్థమైందా? అందరూ కూడా ఒక తీర్మానాన్ని, జీవితం నేను ఇలా ఉంటాను, నేను ఈ విషయంలో ఈ సంవత్సరం నేను సాధిస్తాను, నేను ఇలాంటి వాటిని ఇంకా నేను చూడను, జీవితంలో ఇలాంటి వాటిని నేను చూడను, నేను 2025లో చూసిన దాన్ని ఇంకా 2026లో నేను చూడను, 2025లో నేను ఇలా మాట్లాడేవాడిని, కానీ 2026 నుండి నేను ఇలా మాట్లాడను, 2026లో నేను నూతనమైన జీవితంని ప్రారంభిస్తాను, నేను బైబిల్ని చదివి కంప్లీట్ చేస్తాను, లేదు నేను ప్రతిరోజు బైబిల్ని చదువుతాను, లేదు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, లేదా నేను ప్రతిరోజు స్వార్థ చెప్తాను, నేను అవకాశం ఉన్నప్పుడు నేను స్వార్థ చెప్తాను. ఏదైనా ఒక తీర్మానం. లేదు కుటుంబంలో నేను అప్పు తీసుకోను,
నేను నాకున్న అప్పులంతా నేను కట్టేసి ఇంకా నేను అప్పు పెట్టుకోను, అప్పు లేని ఒక జీవితం నేను జీవిస్తాను, నేను ఇతరులకు సహాయం చేసే జీవితం జీవిస్తాను. ఏదో ఒక తీర్మానం. చూడండి, దావీదు జీవితంలో దావీదు అనుకున్నాడు, దావీదు 2 మార్గంలో నడవాలని అనుకున్నాడు. దావీదు ఏం చేశారంటే, ఆయన ఇంటి పైకప్పు మీద ఉన్నప్పుడు, టెర్రస్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నది చూశాడు. ఆమె చాలా అందంగా ఉందని ఆమె ఎవరిని కనుక్కొని ఆమెను తీసుకురమ్మని చెప్పాడు. రాజుగారు కనుక ఆమె వచ్చింది, రాజుగారిని ఆపలేదు. రాజుగారు ఆమెతో పాపం చేశారు. తర్వాత ఆమె వర్తమానం పంపిస్తుంది, నేను కడుపుతో ఉన్నానండి అని చెప్పి పంపిస్తే రాజుగారికి ఏం చేయాలో తెలియక వాళ్ళ భర్తని యుద్ధ స్థలం నుండి పిలిపించి రాజుగారు కూర్చోబెట్టి మంచి భోజనం ఇచ్చి బహుమానం ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండి పంపిస్తే ఆయన చెప్తున్నాడు, నా సహోదరులు ఈ దేశంలో ఉన్న పౌరులు యుద్ధం చేయుటకు ఎండలోను చలిలోను ఉండగా నేను ఇలా నా భార్యతో వెళ్ళి ఇంట్లో నేను ఉంటాను అని చెప్పి రాజభవనం ముందు అందరు సైనికులు పడుకుంటున్నారు, వాళ్ళతో పాటు పడుకున్నారు. ఈ మాటనే రాజుగారికి మధ్య రోజు చెప్తున్నారు, ఆయన ఇంటికి వెళ్ళలేదండి, రాజభవనం ముందు సైనికులతో పడుకున్నారు అంటే మధ్య రోజు పిలిచి అన్నం పెట్టి బాగా తాగిపించారు, ఫుల్ మందు తాగిపించి ఇంటికి పంపిస్తే అప్పుడు కూడా వెళ్ళలేదంట. అప్పుడు ఒక ఉత్తరం రాశారు, సైన్యాధిపతికి ఒక ఉత్తరం రాశారు. ఈయన్ని యుద్ధం ఎక్కడ తీవ్రంగా జరుగుతుందో అక్కడ ఈయన్ని పెట్టి సైనికుల్ని మన వాళ్ళని కొంచెం వెనక వచ్చేయమని చెప్పండి, శత్రువులు చేతిలో ఆయన చనిపోవని అని చెప్పి ఉత్తరంని పంపిస్తే ఈయన ఎంత నమ్మకస్తుడంటే, రాజుగారు ఎందుకు పిలిచారు, ఆయనతో కూర్చొని నాకు ఎందుకు అన్నం పెట్టారు, నాకు ఎందుకు ఇంటికి వెళ్ళి ఉండమన్నారు, ఇంతమంది యుద్ధంలో ఉన్నప్పుడు నన్ను మాత్రం ఎందుకు పిలిచారు, ఏ తేడా ఆలోచన లేదండి. సామాన్యమైన ఒక మనుషుడుగా వచ్చి రాజుగారు ఉత్తరంని పంపిస్తే దారిలో దాన్ని తీసి ఏ రాసి ఉంటారు చదువుతాం అని కూడా ఆలోచన చేయలేదండి. అలాగే ఉత్తరంని తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఊరియా చనిపోయాడు. ఇప్పుడు దావీదు హ్యాపీగా ఉన్నాడు. ఆమెను కొన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి ఇంట్లో భార్యగా పెట్టుకున్నాడు బత్సిబాని. ఇప్పుడు 2 జీవితంలో జీవిస్తున్నాడు దావీదు. బయట ఒక జీవితం, బయట మామూలుగా ప్రజలు చూస్తే దావీదుని చూస్తే మంచివాళ్ళు అనిపిస్తుంది. చూడు, ఊరియా చనిపోయాడు కానీ ఊరియా భార్య కడుపుతో ఉంటే రాజు తీసుకొని లైఫ్ ఇచ్చారు, చూడు ఎంత మంచోడో దావీదు రాజు అని చెప్పి ప్రజలు ఎదుట డబుల్ స్టాండర్డ్ లైఫ్ జీవించడం మొదలుపెట్టారు. చూసే వాళ్ళకి జరిగిన సత్యం తెలియదు కదా, కనుక అందరూ అనుకుంటున్నారు భర్త చనిపోతే భార్యకి లైఫ్ ఇచ్చారు రాజు అని చెప్పి అందరూ డబుల్ స్టాండర్డ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు. దేవుడు అప్పుడు జరిగిందంతా ఒక సినిమా చూపించారు ఒక ప్రవక్త పేరేంటి, నాతాన్ అనే ప్రవక్తకు దర్శనంలో చూపించారు. జరిగిందంతా హెచ్డి ఫార్మాట్ లో ఒక సినిమా చూపించారు. మధ్య రోజు లేచి వెళ్ళి నాతాన్ ప్రవక్త దావీదు దగ్గర చెప్తున్నారు, ఒక కథని చెప్పారు. ఆ కథని చెప్పినప్పుడు ఆ కథ ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, తన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక బీదవాడు ఉన్నాడు, ఆయన దగ్గర ఒకే ఒక గొర్రె ఉంది. ధనవంతుడి దగ్గర చాలా మంది బంధువులు వచ్చారంట. తన దగ్గర ఉన్న గొర్రెని తీసి వంట చేయకుండా, బిర్యానీ చేయకుండా, ఆ పేదవాడి దగ్గర ఉన్న గొర్రెని తీసి మటన్ బిర్యానీ చేశారు అని చెప్పిన వెంటనే రాజుగారికి దావీదు కోపం వచ్చింది. చూడండి, ఎవరు ఆయన దుర్మార్గుడు, ఆయన చంపబడాలి అని చెప్తే వెంటనే నాతాన్ ప్రవక్త ఆయన నువ్వే అన్నారు. వెంటనే రాజుకి అర్థమైపోయింది, నేను డబుల్ స్టాండర్డ్ లైఫ్ నేను జీవిస్తున్నాను. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. 2 సమూయేలు 12వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆయన పశ్చాత్తాపడిన వెంటనే ఆ సింహాసనం నుండి నాతాన్ ముందు తను తాను తగ్గించుకున్న వెంటనే నాతాన్ చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చావవు, నువ్వు చనిపోవు, నిన్ను దేవుడు క్షమించాడు.
నువ్వు మరణించవు, నిన్ను దేవుడు క్షమించాడు. ఎందుకంటే నువ్వు డబుల్ స్టాండర్డ్ లైఫ్ జీవిస్తున్నావు, కానీ నువ్వు దుఃఖపడుతున్నావు దేవుడికి తెలుసు. నువ్వు చేసిన కార్యములకు బాధపడుతున్నావు దేవుడికి తెలుసు. ఆ 2 సమూయేలు 12వ అధ్యాయంలో మనం ఇదంతా చూస్తుంటాం. మనం కూడా కొన్నిసారి ఇలాంటి డబుల్ స్టాండర్డ్ లైఫ్ని మెయింటైన్ చేస్తుంటాం. బయట ఒక వ్యక్తి, ఇంట్లో ఒక వ్యక్తి, లేకపోతే చర్చిలో ఒక వ్యక్తి, ఇంట్లో ఒక వ్యక్తి, సమాజంలో ఒక వ్యక్తి, రహస్యంలో ఒక వ్యక్తి. డబుల్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మనం మెయింటైన్ చేస్తుంటాం. దేవుడు ఎన్నడూ కూడా అంగీకరించాం. మనం చర్చికి వస్తప్పుడు పరిశుద్ధులుగా వస్తాం, కానీ ఇంట్లో ఎలాంటి జీవితం జీవిస్తున్నామని దేవుడే చూస్తున్నారు. చర్చికి వచ్చి మంచిగా పాట పాడతాం, చర్చికి వచ్చి మంచిగా ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్తే బూతులే బూతులు, గొడవ, నువ్వు తగ్గవు, నువ్వెంతో నేనంతే. ఇది డబుల్ స్టాండర్డ్ లైఫ్. ఇదే యేసయ్య చూస్తున్నారు. యేసయ్య డబుల్ స్టాండర్డ్ లైఫ్ని ఎన్నడూ కూడా అంగీకరించరు. ఐదర్ వన్ లైఫ్, ఏదో ఒక్క జీవితమే. బయలుదేవత పూజిస్తే బయలుదేవతని పూజించు, యేసయ్యని పూజిస్తే యేసయ్యని పూజించు. అదే యేసయ్య చెప్తున్నారు. ఏదన్నా ఒక్క లైఫే, 2 లైఫ్ యేసయ్య అంగీకరించు. రెండవది, గాడ్ ఇస్ మర్సిఫుల్. గాడ్స్ మర్సిఫుల్ హార్ట్. దేవునికి కనికరం కలిగిన హృదయం ఉంది. యేసయ్యకు చాలా కనికరం కలిగిన హృదయం ఉంది. మన డబుల్ స్టాండర్డ్ లైఫ్తో యేసయ్య ఎదుట మోకరించి, నాకు 2025 జీవితం వద్దు ప్రభువా, 2026 జీవితం, నూతన జీవితం ఇవ్వండి అని యేసయ్యని అడిగితే, యేసయ్య కనికరం కలిగిన హృదయం ఉంది కనుక కనికరం కలిగిన హృదయంతో మనకు సహాయం చేస్తారు. చూడండి, ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఆహాబ్. మనుషులు ఎంతకాలం జీవిస్తారండి? కానీ మనుషులు జీవించేది కొంతకాలమే. ఈరోజు సాయంత్రం పాస్టర్ గారు నాకు ఒక పాస్టర్ గారి గురించి వీడియో చూపించారు. వాళ్ళ భార్యకు చిన్న ఒక బిడ్డ ఉంది, కడుపులో ఒక బిడ్డ ఉంది. ఆ పాస్టర్ గారు బైక్ నడుపుకొని వెళ్తున్నారు, ఇంకా ఒక బైక్ వచ్చి ఎదురొచ్చి గుద్ది అక్కడే చనిపోయాడు. గుద్దిన వెంటనే స్పాట్లో చనిపోయాడు. బైకే గుద్దింది. ఆ సీసీ కెమెరాలో కరెక్ట్గా అది తీసేశారు. ఇలా డైరెక్ట్ వచ్చి గుద్దుకున్నారు, స్పాట్లో ఆయన చనిపోయారు. చెప్పిపోయి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అయితే ఓకే, చనిపోయి మరణం ఎవరికి ఎప్పుడు వచ్చింది తెలియదు కదా. మరణం ఎవరికి ఎప్పుడు వచ్చింది తెలియదు. కానీ మనం ఇంకా ఒక బంధువులు వచ్చారంట. వాళ్ళు చెప్పారంట, రోజుకి వాళ్ళ భర్త 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారంట. రోజు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారంట వాళ్ళ భర్త. గూగుల్లో మీరు చందు.com పెడితే మీకు వచ్చింది. పెద్ద లెక్కలంతా కూడా అదే పొరపాటు వస్తే పెద్ద కంపెనీలు ఎలా దాన్ని సరి చేయాలి అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. రోజుకి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారంట. పాస్టమ్మ పెద్దమ్మ కూతురు భర్త. ఏ సుఖం! ఎన్నో ఇల్లులు, వేరే దేశంలో ఉన్నారు. ఏ సుఖం! అన్ని సంపాదించి ఏ సుఖం! ఆ పాస్టర్ గారు బండి నడుపుకొని వెళుతున్నారు, సడన్ గా చనిపోయారు. సడన్ యాక్సిడెంట్, సడన్ గా అక్కడే చనిపోయారు. ఏదో ఊహించగలుగుతాం మన జీవితం గురించి? లేదు. ఇలాగే ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన పేరు ఆహాబ్. ఆహాబ్ ఏం చేసేవారంటే, తనకు ఒక ఆశ. రాజభవనం దగ్గర ద్రాక్ష తోట ఒకటి ఉంది. నాలో ఆయన ద్రాక్ష తోటని నాకు ఇది దగ్గర ఉంది కనుక ఈ తోటని నాకు ఇచ్చేయి, నీకు మంచి స్థలంలో ద్రాక్ష తోటని నేను నీకు ఇస్తాను అని చెప్పి రాజు చెప్పారు. ఆయన చెప్పారు, లేదు ఇది మా ముత్తాతలు మా పరంపర సొత్తు కనుక, ఆస్తి కనుక నేను అమ్మను అంటున్నాను. ఆ మాట చెప్పిన వెంటనే రాజుగారు చాలా బాధతో వచ్చి, చిన్నపిల్లలు మంచం మీద పడుకున్నట్లుగా పడుకొని ఉన్నాడు. తన భార్య వచ్చింది, జెజబెల్. బైబిల్లోనే భయంకరమైన స్త్రీ ఆమె. వచ్చి ఆహాబ్ని లేపి, ఏంటి ఇలా పడుకున్నారు, ఏమైంది
అన్నం తినని చెప్పారంట. అంటే తను ద్రాక్ష తోటని అడిగితే ఇవ్వనని చెప్పాడు, నేను అన్నం తినను నాబోత్ చెప్పాడన్న వెంటనే ఆమె రాణి చెప్పింది, చిన్న పిల్లల్లా పడుకోండి, వెళ్ళి అన్నం తినండి, నేను చూసుకుంటా అని. వెంటనే ఊర్లో పెద్దవాళ్ళని పిలిచి, మీరు ఒక సభ ఏర్పాటు చేయండి, ఆ సభలో ఇద్దరిని నిల్చోబెట్టి నాబోత్ రాజుగారికి విరోధంగా దేవునికి విరోధంగా మాట్లాడాడని అపనిందని చెప్పి రాళ్ళు వేసి చంపేయండి అన్నారు. అలాంటి ఒక వ్యక్తి ఆహాబ్. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రవక్త వచ్చి చెప్తున్నారో, ఇదిగో దేవుడు నీ మీదకి తీర్పునే తీసుకొస్తున్నారు, ఇలా ఉండబోతుంది మరణం అని చెప్పిన వెంటనే ఈ ఆహాబ్ ఇంత చెడ్డ రాజు, చెడ్డ రాజు తను బట్టల్ని చింపుకొని గోని పట్టని కప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 28, 29 చదువుతాం. యెహోవా వాక్కు దిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించటం చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించటం చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు వారి కుటుంబం మీదకి నేను వాటిని రప్పించదును. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, పిల్లల మీదకి తీసుకొస్తాను, ఆహాబ్ మీద తీసుకురాను. ఆహాబ్ అంత చెడ్డవాళ్ళైనా కూడా తను బట్టల్ని చింపుకొని గోని పట్టని కప్పుకొని బూడిద మీద కూర్చొని ప్రార్థన చేస్తే యేసయ్య విన్నారండి. దానికి గాడ్స్ మర్సిఫుల్ హార్ట్, కనికరం కలిగిన దేవుని హృదయం. ఎలా తెలుసా? ఎంత నీచమైన ఒక వ్యక్తి అయినా సరే, ఎంత పాపి అయినా సరే, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఎవ్వరు ప్రార్థన అయినా యేసయ్య వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు ప్రార్థన అయినా యేసయ్య వింటారు. ఎంత ఘోరమైన పాపి అయినా సరే, ఎంత దుష్టమైన పాపి అయినా సరే యేసయ్య ప్రార్థన వింటారు. వెంటనే చెప్తున్నారు ఏలియా దగ్గర, చూసావా ఆహాబ్ని చూసావా, దానికి ముందున వచ్చిన మీరు చూసావా ఆహాబ్ని చూసావా, ఆహాబ్ ఎలా తగ్గించుకున్నాడు చూసావా అంటారు. దేవుడు కనికరం కలిగిన దేవుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి, ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. యేసయ్యా, నేను మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను క్షమించండి ప్రభు అని చెప్పి తగ్గించుకొని ప్రార్థన చేస్తే యేసయ్య మనల్ని కనికరిస్తారు. దేవుని దృష్టిలో తగ్గించుకోవాలి. 2025లో చేసినంత మానేయాలి. 2026లో ప్రార్థనతో మనం ప్రవేశించాలి, ఒక తీర్మానంతో ప్రవేశించాలి, ఒక నూతనమైన వ్యక్తిగా మనం ప్రవేశించాలి. రోమిలికి రాసిన 9వ అధ్యాయం 15వ వచనంలో, God has compassion on those whom he has compassion. God has mercy on those whom he has mercy. రోమిలికి రాసిన 9వ అధ్యాయం, ఎవరిని కరుణింతునో వారిని నేను కరుణింతును, ఎవని ఎడల జాలి చూపునో వారి ఎడల జాలి చూపును. చూడండి, అది దేవుడి ఇష్టం. ఎవరి మీద కనికరించాలో కనికరిస్తారు, ఎవరి మీద జాలి చూపించాలో జాలి చూపిస్తారు, అది దేవుడి ఇష్టం. దానికి ఆహాబ్ చూడండి, ఆహాబ్ ఎంత చెడ్డ వ్యక్తి అయినా తాను తగ్గించుకుంటే వెంటనే మనసుని మార్చుకున్నారు యేసయ్య. ఇప్పుడు కూడా మనలో ఇంతమంది ఉన్నాం. మనలో కూడా ఎవరు ఆయన ఇష్టపడితే కనికరం చూపిస్తారు. ఆయన ఇష్టపడితే రెండు విషయం, కనికరం, జాలి.
ఎవరి మీద కనికరపడాలో వాళ్ళ మీద కనికరపడతారు, ఎవరి మీద జాలి చూపించాలో వాళ్ళ మీద జాలి చూపిస్తారు. అది దేవుని ఇష్టం. కానీ మనం చేయవలసిందంతా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. యోవేల్ 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. పాత నిబంధన గ్రంథంలో యోవేల్ 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టి తిరుగుడి. ఆయన గొప్ప కృప కలిగిన దేవుడు కనుక మన వస్త్రంని కాదంట, హృదయంను చింపుకొని దేవుని వైపు తిరగాలంట. అయ్యా, నా హృదయంను చింపుకొని మీ వైపు తిరుగుతున్నాను తండ్రి, నాకు సహాయం చేయండి. పాత జీవితం మానాలి. 2025 వరకు మన జీవితంలో చేసిన పాపములన్నీ యేసయ్య క్షమించుటకు ఇష్టపడి ఉన్నారు. మనం ముందుకు రావాలి. యేసయ్య, మీరు నన్ను క్షమించుటకు నేను ఇష్టపడుతున్నాను, నాకు మీ క్షమాపణ కావాలి, నాకు మీ దయ కావాలి, నాకు మీ కనికరం కావాలని దేవుని సన్నిధిలో మన హృదయంను చింపుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరిస్తారంట. మనకు నిజముగా దేవుని కనికరం కావాలి, దేవుని ప్రేమ కావాలంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని rent your heart, not your garments. Now return to the Lord your God. దేవుని వైపు తిరుగుతాం. For he is gracious and compassionate. దేవుడు కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన, జాలి కలిగిన దేవుడు. స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవింగ్ కైండ్నెస్. కోపట్టకు నిదానస్తుడంట, నిదానంగానే కోపడతారంట. ఆయన ఎంత నిదానంగా కోపడతారో. అబౌండింగ్ ఇన్ లవింగ్ కైండ్నెస్, ప్రేమలో చాలా వృద్ధి కలిగిన దేవుడు. అండ్ రిలెంటింగ్ ఆఫ్ ఈవిల్, ఆయన చెడు చేయడానికి ఆలోచన చేస్తారంట. కనుక ఈ సమయంలో మనం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. యేసయ్య, నన్ను కనికరించండి ప్రభువా, నన్ను కనికరించండి. ఈ 2025వ సంవత్సరం నేను చేసిన పాపం అన్నిటిని మీరు క్షమించండి. లెట్ us pray for a new life in the new year. ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితం కొరకు ప్రార్థన చేస్తాం. కొత్త జీవితం కొరకు యేసయ్య అని అడుగుతాం. అయ్యా, నన్ను కనికరించండి తండ్రి, నా మీద జాలి చూపించండి ప్రభువా, నా మీద జాలి చూపించండి. మన హృదయంలో చింపుకోవాలంట. అయ్యా, నేను చేసిన 2025లో చేసిన పాపములు నేను చేయకూడదు ప్రభువా. 2025లో చేసిన పాపమును నేను మరలా చేయకూడదు ప్రభువా. 2025లో నేను నూతనమైన జీవితంలో జీవించాలి. నూతనమైన మార్గంని నాకు చూపించండి ప్రభువా. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.